రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రక్తదాతలను అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 20వ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆరోగ్యంగా ఉండి 18 ఏళ్లు నిండిన వాళ్లు బ్లడ్ డొనేషన్ చేయొచ్చన్నారు. అరుదుగా దొరికే బ్లడ్ ఇచ్చే వారి సమాచారం రెడ్ క్రాస్ సొసైటీ వద్ద ఉండాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రక్తదానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ వీడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే చాలా మందికి అవగాహన రావడంతో బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ 100 బెడ్స్ ఉన్న ప్రతి హాస్పిటల్ కు ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి. దానికి సంబంధించి సీఎం రేవంత్ తో పాటు ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. తాను చదువుకునే రోజుల్లో చాలా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించినట్లు గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రక్తదానం చేసేటువంటి వాళ్ళం. గతంలో ఒక అపోహలు ఉండేటివి, మా రక్తం పోతే బలహీనపడతాం అనేటువంటిది. కానీ ఈ రోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనిషిలో ఉత్పత్తి అవుతుంటది. కాబట్టి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదు అనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది. ప్రతి జాగాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండే విధంగా విస్తృతంగా ఏర్పాటు చేసినట్టయితే అవగాహన పెరగడము, రక్తం అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు ఉంటుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తిగా ఈ యొక్క శుభ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా గవర్నమెంట్ తరఫున కూడా నేను పెద్దలు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వివరించి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుల నూతనంగా జిల్లా కేంద్రాల్లో కానీ లేదా 100 పడకల ఆసుపత్రి ప్రతి దగ్గర ఏర్పాటు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేస్తాను. మీరు కూడా దానికి సంబంధించి డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, రెడ్ క్రాస్ సంస్థ తరఫున అటువంటి ప్రతిపాదనలు చేయాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజ్ భవన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 20వ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం బ్లడ్ డొనేట్ చేసిన వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా, రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్చాంగ్తూ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్, రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావులు హాజరయ్యారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు 8 ఉన్నాయని, మరికొన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావు. ఇప్పటి వరకు 43,850 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థ సేకరించిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు 1000 మంది తలసేమియా రోగులకు రక్తం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో 49,000 మందికి వైద్య సేవలు కూడా అందిస్తున్నామన్నారు మదన్ మోహన్. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, మంచిర్యాల మరియు మహబూబ్నగర్, భద్రాచలం జిల్లాల్లో నెలకొల్పిన రక్త మార్పిడి కేంద్రాల ద్వారా ప్రతి నెల సుమారు 1000 మందికి పైగా తలసీమియా రోగులకు రక్త మార్పిడి సేవలను అందించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తలసీమియా రోగులకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్స్ ఇంతకుముందు కాలంలో అయితే ప్రతిసారి చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా బ్లడ్ లేక చనిపోయిన సందర్భాలు చాలా ఉండేవి. స్మాల్ లిటిల్ ఇంటర్వెన్షన్ బై రెడ్ క్రాస్ అండ్ ఇన్ WHO లాస్ట్ 20 yearsగా చేస్తున్న ఎఫర్ట్ వల్ల ఈరోజు అన్లెస్ ఇట్స్ ఎ బిగ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ then nobody needs to worry, especially the surgeon is worried whether enough blood is there or not. So అలాంటి ఇష్యూస్ పోయినాయి. ఈ బ్లడ్ బ్యాంక్స్ ఆర్ బ్లడ్ సెంటర్స్ వాట్ ఎవర్ వి కాల్ దట్ ఇష్యూ ఇస్ నౌ నాట్ ఎ బిగ్ దిస్ థింగ్. చాలా మంది యువత బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారని రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆశించిన స్థాయిలో రక్త నిల్వలు అందుబాటులో లేవన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదిలో 3 నుంచి 4 సార్లు రక్తదానం చేయొచ్చని సూచించారు. అపోహలు లేకుండా అందరూ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు. ఇది నాది 56th టైం బ్లడ్ డొనేషన్ చేయడం. ఇప్పటికీ 4 సార్లు గవర్నర్ అవార్డు తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ గవర్నమెంట్ అవార్డు తీసుకున్నాను. అయితే ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డే రోజు నేను యువతకు, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న యువతకు చెప్పాల్సింది ఏంటంటే, బ్లడ్ రిక్వైర్మెంట్ మన దగ్గర చాలా ఉంది. అలాగే మన రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే దాదాపు మనకు 70 కోట్ల మంది ఎలిజిబుల్ బ్లడ్ డోనర్స్ ఉన్నారు మన దేశంలో. అని చూస్తే ప్రతి ఎలిజిబుల్ డోనర్ కూడా కంఫర్టబుల్గా ప్రతి సంవత్సరం 4 సార్లు ఇవ్వచ్చు. అంటే 280 కోట్ల రిసోర్సెస్ మనకున్నవి. అయితే మన రిక్వైర్మెంట్ వచ్చి కేవలము 1.5 కోటి యూనిట్లు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు జనరల్గా బ్లడ్ షార్టేజ్ అనేది ఉండకూడదు. కానీ మీరు చెప్తే నెంబరు మనకు ప్రతిరోజు దాదాపు 10,000 మంది
బ్లడ్ లేక బ్లడ్ దొరక్క నానా ఇబ్బంది పడుతూ దాంట్లో కొద్దిమంది ప్రాణాలు కూడా విడుస్తున్నారు. సో ఇది చాలా శోచనీయమైన విషయము. నేను ఇది 53వసారి రక్తదానం చేస్తున్నాను. ప్రతి ఒక్క 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగి 45 కేజీల పైన ఉన్న ప్రతి ఒక్కరు యువకులే కాకుండా స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థలైనా సరే, ఎవరైనా సరే, కాలేజీలలో ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఆపద సమయంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు కావచ్చు, ఈ ప్రమాదవశాత్తు రోడ్డు పైన యాక్సిడెంట్లు జరిగిన వారే కావచ్చు, తలసేమియా వ్యాధిగ్రస్తులకే కావచ్చు, వాళ్ళకి మనం రక్తదానం చేయడం వల్ల ఒక రక్తదాత 3 నుండి 4కి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. చాలా రోజుల నుంచి నేను బ్లడ్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఇచ్చే అవకాశం దొరికింది. ఎందుకంటే మా డ్యూటీల పరంగా మేము ఇక్కడే డ్యూటీ చేస్తాం. రాజభవన్ రోడ్లో గవర్నర్ దగ్గర డ్యూటీ చేస్తూ ఉంటాం. ఎక్కడికన్నా వెళ్ళి ఇవ్వాలన్నా మా డ్యూటీల పరంగా మేము వెళ్ళలేని పరిస్థితి. మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. నాకు 50 సంవత్సరాలు. మెయిన్ నేను రావడం ఏంటంటే నన్ను చూసి 10 మంది ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మా ఆఫీసర్స్ అడగంగానే మా సిబ్బంది కూడా ఒక 10 మంది వచ్చారు, ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రక్తదానం చేయడం వల్ల ఒక వ్యక్తులకు జీవితం దానం చేయనట్టే అవుతుంది. కొందరికి ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే రక్తదానం చేస్తే వీక్ అయిపోతామేమో, అట్లా ఉంటుంది. వీక్ అవ్వడం అటువంటిది ఏముండదు. ఇంకా డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్తీగా ఉంటారు. మంచి డైట్ తీసుకోవడం వల్ల, చేయడం వల్ల బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రక్తదానంపై అనుమానాలు వీడాలని, ఆరోగ్యంగా ఉన్నవారు బ్లడ్ డొనేషన్ చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు.